రైట్. అందరికీ నమస్కారం. నిన్న మన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మనందరం కూడా చూసాం. రాష్ట్రంలో ప్రభుత్వం మరి దీపావళి ముందు క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. దసరాకైతే మొండి చేయి చూపినరు. దీపావళి అంటే లక్ష్మీదేవి కదా, అందరం కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. ఈ దీపావళి పూటనైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేసేటువంటి అక్కా చెల్లెళ్లకు కనీసం మహాలక్ష్మి పథకం ఏదైనా ప్రారంభిస్తారేమో, ఆ నెలకు 2500 రూపాయలు ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి అక్కా చెల్లెళ్లకు తీవ్ర నిరాశ మిగిలింది. అదేవిధంగా అవ్వాతాతలకు ఏమైనా 4000 పెన్షన్ ఇస్తారేమో, వడ్లకు రావాల్సిన బోనస్ డబ్బులు 1300 కోట్ల రూపాయలు విడుదల చేస్తారేమో అని అనుకున్నాం. కానీ జరిగింది ఏంది అని చూస్తే అందరికీ నిరాశే. 4000 పెన్షన్ మాట లేదు, మహాలక్ష్మి ముచ్చట లేదు, బోనస్ ప్రస్తావన లేదు. క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ, మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోయింది క్యాబినెట్ మీటింగ్. క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, 1/2 డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్. ఇలా పాలన గాలికి వదిలేసినారు. క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్ట్ల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాల మూటా లెక్క అయిపోయింది. దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. ప్రతి దాంట్లో కొట్లాట్లే. మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని, ఆ మంత్రి ఈ మంత్రిని, పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని, కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని, కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా, వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా, తనుకోవడానికే సరిపోయింది. ఇలా ఈవెన్ ఆ మంత్రులే ఇలా పరిస్థితి ఏంటంటే అతుకుల బొంత అయిపోయింది గవర్నమెంట్. అతుకుల బొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుకుంటున్నారు. ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా అందిన కాడికి, ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద, దోపిడికి ఇవాళ తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు, మా ప్రయత్నం ఏముంటుండే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడిండు, కృష్ణా ట్రిబ్యునల్ను సాధించిండు, నిధులలో వాటా సాధించిండు, నియామకాల్లో 95% లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 4 సార్లు తిరిగి 95% లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు. నీళ్ల వాటాను సాధించిండు, నిధుల వాటాను సాధించిండు, 95% లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించిండ్రు. మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ల కోసం డిపార్ట్మెంట్లే మారుస్తూ, నిన్నటిదాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిస్తే రద్దు చేసి R&Bకి ఇస్తూ, డిపార్ట్మెంట్లు రద్దు చేస్తూ కాంట్రాక్ట్ల కోసం, వాటాల కోసం తగాదాలు జరుగుతున్నాయి. మేమేమో ఈ రాష్ట్ర ప్రజల నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం, స్థానిక వాటా కోసం పోరాడింది బీఆర్ఎస్ అయితే, ఇవాళ మీరు మీ జేబులు నింపుకోవడానికి, మీ సొంత వాటాల కోసం, మీ ఆస్తుల కోసం, మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు. ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా అందరినీ బెదిరింపులే. పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారు,
రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా రాష్ట్రం పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మీ యొక్క తప్పిదాల వల్ల, ఇది మాది కాదు, ఇది గవర్నమెంట్స్ అయితే గత 8 సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల్లో అతి తక్కువ ఇండస్ట్రీసు, అతి తక్కువ ఇన్వెస్ట్మెంటు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చింది. 2024-25 సంవత్సరంలో కేవలం 2049 ఇండస్ట్రీలు, 50,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఎవర్ లోయెస్ట్ టీఎస్ ఐపాస్ ఏర్పడ్డ తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అతి తక్కువ పరిశ్రమలు, అతి తక్కువ ఇన్వెస్ట్మెంటు. ఇది మీ ఘనకార్యం. ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మేము ఆ రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుమతులు తెచ్చాం. దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కానీ మీరేం చేస్తున్నారు? వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు. ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర CEO సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే, తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఈ ఆడికేలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. గత సంవత్సరంలో ఇండస్ట్రీస్ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు మారిపోతూ ఉంది. ఇది ఇంకోటి, ఇది మేం చెప్తున్నది కూడా కాదు కదా. నేను స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరించారు, ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు, ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు, టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చివేసినారు. అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో. ఇలా ఇంత జరుగుతూ ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రిగా ఆయనే ఉన్నారు. మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు. ముఖ్యమంత్రే తుపాకీ పంపిండని, ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరిస్తున్నారని, ముఖ్యమంత్రి గారే తన తమ్ముళ్ళ కోసం ఫైళ్లు ఆపారని, సహచర మంత్రే టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగాలి కదా. నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాకపోతే, మీ మధ్య బడే బై చోటే బై అనుబంధం లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత ఎంక్వైరీ చేయండి, లేదా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టి నిజాలు బయటకు తీయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే, లేదనుకుంటే మీరంతా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీస్తున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఈ పాటి దానికి ఇంకా నేను ఏం చెప్తున్నా, క్యాబినెట్ మీటింగ్ అయినాక డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినామనా? కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనా? మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఈ 23 నెలల పాలనలో మీరు ఏం సాధించారు? మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు, ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించింది లేదు. కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా. ఏమని విజయోత్సవాలు జరుపుతారు?
కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా? కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా? న్యూట్రిషన్ కిట్